పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం, యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలునై. సంఘము దేని నిమిత్తము ఏర్పాటు చేయబడింది అంటే క్రీస్తు రక్తము ద్వారా స్థాపించబడినటువంటి క్రీస్తు సంఘము, క్రైస్తవ సంఘము దేని నిమిత్తము స్థాపించబడింది అంటే దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయటానికి క్రైస్తవ సంఘం స్థాపించబడింది. దేవుని యొక్క గుణాతిశయములు అనగా, గుణాతిశయము అనగా అతిశయించటానికి సరిపోయేటటువంటి గుణాలు. ఎవరు కలిగి ఉన్నారు, ఈ గుణాన్ని బట్టి నేను అతిశయించవచ్చు అని చెప్పగలిగినటువంటి గుణం దేవునికి. అలాగా అతిశయించటానికి సరిపోయే 9 లక్షణాలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా నేను ముందు పెడతాను, మనసు పెట్టి ఆలోచన చెయ్యండి. దేవుని యొక్క 9 గుణాతిశయములు. మొదటి విషయము ఆమ్ని ప్రెజెన్స్ అనగా గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, సర్వ వ్యాప్తి అయి ఉండటం ఆయన లక్షణం. 2 ఆమ్ని సైన్స్ అనగా గాడ్ నోస్ ఎవ్రీథింగ్, దేవునికి సమస్తము తెలుసు, సర్వజ్ఞాని అని అర్థము. 3 ఆమ్ని పొటెన్స్ అనగా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, దేవుడు సర్వశక్తిమంతుడు, అది ఆ దేవుని యొక్క లక్షణము. 4వ లక్షణము లవ్, దేవుడు ప్రేమాస్వరూపి. 5 హోలీనెస్, దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో పాపము లేదు, ఆయనలో పరిశుద్ధత తప్ప పాపానికి చోటు లేదు. 6వది మెర్సీ అండ్ గ్రేస్, ద వన్ హూ ఫర్గివ్స్ మిస్టేక్స్, కనికరమును, ప్రేమను, కృపను కుమ్మరించటం ఆయన లక్షణం. 7వది జస్ట్, గాడ్ ఈజ్ ఇంపార్షియల్, ఆయన పక్షపాతము లేకుండా న్యాయము తీర్చే లక్షణాన్ని కలిగి ఉన్నాడు. 8వది ట్రూత్, గాడ్స్ వర్డ్ ఈజ్ ఆల్వేస్ ట్రూ, దేవుని మాటలు ఎప్పుడు నిత్యము సత్యముగా ఉన్నవి. 9వది ఎటర్నల్ అనగా ఆయన నిత్యము ఉండేవాడు. నిత్యత్వం అన్నది ఆయన లక్షణాలలో ఒక లక్షణము. 9వ లక్షణం ఆయన ఎటర్నల్. ఆయన గుణాతిశయములను ప్రచురము చెయ్యటానికి ఏర్పాటు చేయబడిన క్రైస్తవ సంఘం ఈ 9 లక్షణాలను లోకానికి ప్రచురణ చెయ్యాలి అంటే ఈ 9 విషయాలు క్రీస్తులో ఉన్నవని వినటం కాదు, అనుభవించినప్పుడు మాత్రమే వాటిని ఇతరులకు ప్రచురణ చేయగలుగుతుంది. ఆయన సర్వశక్తిమంతుడని, ఆయన సర్వజ్ఞాని అని, ఆయన సర్వవ్యాప్తి అయి ఉన్నవాడని, ముఖ్యంగా త్రిలోకాలలో త్రికాలాలలో ఉండగలిగిన దేవుడని, ఆయన గతంలో ఉన్నాడు, ప్రస్తుతం ఉన్నాడు, భవిష్యత్తులో ఉండే దేవుడని, అటు పరమందు కానీ భూమి మీద కానీ పాతాళమందు కానీ ఎక్కడైనా సరే ఏకకాలములో ఉండగలిగిన దేవుడని ఎరిగిన వాడవైతే ఆయన సర్వశక్తిమంతుడని అనుభవపూర్వకంగా ఎరుగని లోకానికి క్రైస్తవ సంఘంలో, క్రైస్తవ విశ్వాసిగా, క్రైస్తవ కుటుంబంగా, క్రైస్తవ సంఘంగా మనము సాక్ష్యాన్ని గట్టిగా దృఢంగా చెప్పగలుగుతాం. ఆయన గుణాతిశయాన్ని ఎలా ప్రకటించగలుగుతామో ఆ లక్షణాలు అనుభవించినప్పుడు చెప్పగలుగుతాం. ఆ గుణాతిశయాలను అనుభవంలోనికి తెచ్చుకోగలిగితే, ఆ గుణాతిశయాలను మనము ఆస్వాదించగలిగితే, రుచి చూడగలిగితే, బైబిల్ గ్రంథంలో దేవుడి గురించి రాయబడ్డ మాట యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోకపోతే నువ్వు చెప్పలేవు, అందుకనే రుచి చూడమంటున్నాడు. ఆయన గుణాతిశయాల్లో మొదటి గుణ లక్షణం సర్వవ్యాప్తి, అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన అక్కడ నుంచి సమాధానం అందిస్తాడు. భూమి మీద ఉండి ప్రార్థన చేస్తే సమాధానం ఇచ్చాడు. సముద్రంలోనికి వెళ్ళి చేప కడుపులో నుంచి ప్రార్థన చేస్తే సమాధానం ఇచ్చాడు. చెయ్యి దాటిపోయిన తరువాత లాజరు సమాధిలో ఉండి ఆయన పిలిస్తే సమాధానంగా జీవం బయటకు వచ్చింది. ఆయన ఎక్కడైనా ఉంటాడు. ఆయన మృతులలోకి వెళ్ళి మృతుల్ని సజీవులుగా చేయగలడు, సజీవులలోనికి వెళ్ళి సజీవులను మృతులుగా కూడా ఆయన ఎక్కడైనా ఉండే దేవుడిగా ఉన్నాడు. ఆయన 2వ విషయము ఆయన ఆమ్ని సైన్స్, సర్వజ్ఞాని అయి ఉన్నవాడు.
మనిషికి మాట రాకమునుపే పూర్తిగా ఎరిగిన దేవుడు మానవుని మస్తిష్కములో ఉన్న విషయము, మానవుని మెదడులో ఉన్న విషయము మాట రూపంలోకి మారకమునుపే ఏమి మాట్లాడబోతున్నాడో కూడా చెప్పటం దేవుని యొక్క లక్షణం. మూడవది, చెయ్యి దాటిపోయిన దానిని తన చేతుల్లోకి తీసుకొని చక్కబెట్టటం దేవుని యొక్క లక్షణం. రక్షించటానికి ప్రాణం పెట్టి తను ఎంత ప్రేమామయుడో లోకానికి చూపెట్టిన లక్షణము సిలువలో కనపడే ప్రభువారి యొక్క లక్షణం. ఐదవది, ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు, పాపరహితుడిగా ఉన్నాడు. నరులందరూ కలిసి వెతికినా, పరమందు దేవదూతలు కలిసి వెతికినా ఆ దేవునిలో నలుసంత పాపాన్నైనా కనుగొనడము అసాధ్యమైనటువంటి పని. ఆరవది, హీ ఈజ్ గ్రేస్ఫుల్ గాడ్ అండ్ హీ ఈజ్ మెర్సిఫుల్ గాడ్. ఆయన కృప కనికరములు కలిగిన దేవుడిగా ఉన్నాడు. ఎలాగున ఆ విషయం మనకు అర్థమవుతుందంటే, సిలువలో తన ప్రాణాన్ని తీస్తున్న వారిని క్షమించమని ప్రార్థన చేస్తూ ఆయన ఎంతగా క్షమాగుణాన్ని కలిగిన వాడో పరిచయం చేస్తున్నాడు. ఎనిమిదవ విషయము ఆయన ఏడవ విషయము ఆయన న్యాయవంతుడైన దేవుడై ఉన్నాడు. అన్యాయానికి గురైన వారికి సరైన న్యాయము తీర్చటానికి త్వరలో భూమి మీదకు రానయ్యున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. అన్యాయాన్ని ఖండించి న్యాయాన్ని నిలబెట్టడము, న్యాయవంతుడిగా ఉండడము, న్యాయాన్ని కలిగి ఉండటము ఆయన లక్షణము. ఎనిమిదవది, ఆయన సత్యమయ్యున్న దేవుడు. పాపపు సంకెళ్లను తెంపి స్వతంత్రులుగా పాపులను పరిశుద్ధత అనే స్వతంత్రంలోనికి తీసుకువచ్చే సత్యమనే లక్షణాన్ని కలిగి ఉండటము మనము ఆరాధించే దేవుని యొక్క లక్షణము. చివరిది, ఆయన నిత్యుడు. అవర్ గాడ్ ఈజ్ ఎటర్నల్ గాడ్, ఈజ్ ఇన్ ఎటర్నిటీ. పరలోకం నిత్యము ఉండేటటువంటిది. యుగ యుగాలు ఆయన బ్రతికే ఉన్నాడు. యుగ యుగాలు ఆయనను నమ్మిన వారిని బ్రతుకులతోనే జీవంతోనే, తనలాగే, తన రూపంలోనే, తనతో పాటే, తన లోకంలో ఉంచుకునే లక్షణం దేవుని యొక్క లక్షణం. ఎప్పుడు దేవుని లక్షణాలు ప్రచురణ చేస్తావు అంటే, ఒక మానవుడు మంచివాడో చెడ్డవాడో నువ్వు మరొక వ్యక్తికి ఎప్పుడు చెప్పగలుగుతావు అంటే, ఆ వ్యక్తి మంచివాడైతే ఆ మంచి నువ్వు అనుభవిస్తే వీడు మంచివాడు అని సాక్ష్యం ఇవ్వగలుగుతావు. ఒకవేళ వాడు ప్రమాదకారి అయితే అతని వల్ల నువ్వు ఎప్పుడైనా ప్రమాదంలో పడ్డప్పుడు వాడి జోలికి వెళ్ళొద్దు, వాడు ప్రమాదకారి, వాడు చెడ్డవాడు అని నువ్వు చెప్పగలుగుతావు. కారణము అది నీ అనుభవంలోనికి వచ్చింది. దేవుని గుణాతిశయము, దేవుని గుణ లక్షణాలు నీకు అనుభవంలోకి వస్తే తప్ప వాటిని నువ్వు అంతగా దృఢంగా లోకానికి సాక్ష్యంగా మాట్లాడిన ప్రతి మాట మనుషుల మనసులని ప్రభావితం చెయ్యదు. ఆ హాస్పిటల్కి వెళ్ళొస్తే నాకు బాగా అయిపోయింది అన్న ఒక మాట మనసు మీద ప్రభావం చూపిస్తే ఇక ఎక్కడికి వెళ్ళకుండా నేరుగా హాస్పిటల్ దాకా వెళ్ళాము అంటే ఆ మాట చెప్పిన వ్యక్తి మాట మనల్ని ఎంతగానో ప్రభావితం చేసింది. హాస్పిటల్ బాబా కాడికి పోయి చంపేస్తారు అని ఒక మాట చెప్తే ఆ జోలికి కూడా పోలేదంటే అర్థం ఏంటంటే ఆ మాట మనల్ని ఎంతగానో భయం పెట్టేంతగా ప్రభావితం. ప్రభు యొక్క గుణలక్షణాలు ఎన్నిసార్లు నిన్ను ప్రభావితం చేశాయి? ఆయనలో ప్రేమ ఎప్పుడైనా నువ్వు అనుభవించావా? ఆయనలో క్షమాగుణం ఎప్పుడైనా అనుభవించావా? ఆయనలో ఉన్న పరిశుద్ధత ఎప్పుడైనా అనుభవించావా? ఆయన యొక్క సర్వశక్తి తత్వం ఎప్పుడైనా అనుభవించావా? ఆయన గుణ లక్షణాలు అనుభవిస్తే తప్ప నువ్వు అంత గట్టిగా దాన్ని సాక్ష్యం చెప్పలేవు.